సవరణ అప్పుడు ప్రయత్నం మొదలుపెట్టిన దగ్గర నుంచి తర్వాత మళ్ళీ 2007 సవరణ కావచ్చు, ఆ తర్వాత ధరణి వచ్చినటువంటి గందరగోళం కావచ్చు, ఆ తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డిజిటలైజేషన్ కావచ్చు. అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ 22A నిషేధిత భూములకు సంబంధించి ఒక ట్రాన్స్పరెంట్గా ఒక ఏమంటారు పారదర్శకంగా ఒక మాస్టర్ డేటాబేస్ అనేది ఎందుకు తయారు చేయలేకపోతుంది ఏ ప్రభుత్వమైనా కూడా? మాస్టర్ ప్లాన్ చేయడం ప్రభుత్వం చేతిలోనే ఉందండి. యాక్చువల్లీ ఇదైతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ఉందో అది ప్రభుత్వ భూముల్ని కాపాడుకోవడానికి ఒక మంచి చట్టం. దాంట్లో కొన్ని క్లాజెస్, ఇనాం భూములు అని చెప్పి, సీలింగ్ భూములు అని చెప్పి, వక్ భూములు అని చెప్పి దాంట్లో కొన్ని క్లాజెస్ వల్ల 1999లో అది కొన్ని నిబంధనల వల్ల అది అయింది. తర్వాత 15-16లో వచ్చింది, తర్వాత ధరణి వచ్చింది. ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దీన్ని ఎప్పుడైతే భూభారతి చేశారో ప్రొహిబిటెడ్ ల్యాండ్సా గవర్నమెంట్ ల్యాండ్సా అనేది ఎక్కడ కూడా వాళ్ళకు సర్వే చేయలేదు, క్లారిటీ లేదు, అన్నీ కలిపి ఒకేసారి క్లబ్ చేసేసారు. ఇది వాస్తవం, అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, నేను ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు నా జీవితము కాయ కష్టం పడి నేను ఒక ఇల్లు కొనుక్కుంటే ఈ రోజు నేను 22A కిందకి వస్తుంది, అది ఇల్లు కాదంటే నా గుండె తరుక్కపోదా అండి? తప్పు వ్యవస్థలు చేస్తాయి, ప్రభుత్వాలు చేస్తాయి, ఆఫీసుల చుట్టూ మళ్ళీ ప్రజలు తిరగాల్సి వస్తుంది. మీరు హెల్ప్ డెస్క్లు పెడుతున్నారు, అలాగే మీరు ఒక డిజిటలైజేషన్ పెట్టండి, ఆన్లైన్లో ఎవ్రీ మంత్ పెట్టండి, ఇంత ప్రక్షాళన చేసాము, ఇంత చేసాము, దీనికి ఇది జవాబారి అని చెప్పండి. డొమైన్లో పెట్టాలి, పబ్లిక్ డొమైన్లో ఉండాలి కదా, ఇది పబ్లిక్ ఇష్యూ కదా, పబ్లిక్ ల్యాండ్ కదా. 16 లక్షల మంది కుటుంబాలండి, 98 లక్షల ఎకరాలండి. ఏంటండి అది? ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు సింపుల్గా ఐఎమ్ సారీ అని చెప్తే కాన్పనండి. ఇది హై లెవెల్ రెవెన్యూ మీటింగ్ జరిగి దీనికి ప్రక్షాళన చేసి మనం ఎప్పుడైతే ఇంటింటికి తిరుగుతాం కదా ఎలక్షన్ అప్పుడు, మీకు ఓటు ఉందా, మీ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి అని అడిగి రాసుకుంటాం కదా. అలాగే మీది ప్రైవేట్ ల్యాండా, ప్రైవేట్ ల్యాండ్ అయితే మేము ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేస్తాము, 22A కింద ఉందా లేదా, ఇదంతా క్లమ్జీ చేయడం వల్ల ఏమవుతుంది, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పీపుల్ ఆర్ సఫరింగ్ అండి. దే విల్ డెఫినెట్లీ షో ద జస్టిఫికేషన్. దీనికి ఖచ్చితంగా ఒక ప్రణాళిక కనుక ప్రభుత్వం ఇప్పుడైనా సీరియస్గా తీసుకొని చేయకపోతే రాబోయే రోజుల్లో మాత్రం ప్రభుత్వానికి ప్రజల తరఫుననే ఒక వ్యతిరేకత అనేది వస్తుంది. సారీ అనేది దీని పరిష్కారం కాదండి. అధికారుల మీద ఎంత యాక్షన్ తీసుకున్నారు, జ్యుడిషియరీగా పేపండి, జ్యుడిషియరీగా పేపండి. సరే, ఒకవేళ సిబిఐకి ఈ టైంలో మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే సిట్ వేసుకోండి, జ్యుడిషియరీకి ఇవ్వండి, లెట్ ద జ్యుడిషియరీ టేక్ ద, ఇప్పుడు హైయెస్ట్ జడ్జిమెంట్ చేసే జ్యుడిషియరీయే కదా, జ్యుడిషియరీకి అప్పచెప్పండి, లెట్ ద ఎంక్వైరీ డన్. కానీ ఇక్కడ ఏ మాత్రం కూడా ప్రజలుకి అన్యాయం మాత్రం జరగటానికి మీకు ఓటే లేదు. మా హక్కు, మా భూమి, అది ఖచ్చితంగా. అన్న ఒక్క నిమిషం నన్ను మాట్లాడినరా, మా హక్కు, మా భూమి, ఇందులో ఏ రకమైన తప్పు జరిగినా ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సిందే. నేను అదే అండి, మీ పేరు నాకు చెప్తే నేను రాసుకుంటా. మీ భూమి మీరంతా 980 మంది ఫిర్యాదులు చేశారండి. వాస్తవంగా రిపీటెడ్ కాల్స్ తీసేస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 980 కాల్స్ లో ఫిర్యాదుల్లో వీరున్నారా? ఏడి 98 లక్షల భూములకు సంబంధించిన 98 లక్షల అంటారు కదా, మొత్తం వచ్చినాయి రిపీటెడ్ కాల్స్ 1162 మంది ఫిర్యాదులు చేస్తే టోల్ ఫ్రీకి, అందులో రిపీటెడ్ కాల్స్ తీసేస్తే 980 మంది మాత్రమే ఉన్నారు. మరి వీరు ఫిర్యాదు చేశారు చెప్తే నేను వివరాలు రాసుకుంటారు, రెవెన్యూ మంత్రి గారిని తీసుకపోతే ఎవరు వారు? వారికి అసౌకర్యం కలిగినందుకు మేము బాధపడుతున్నాం. నేను ప్రజల పక్షాన మాట్లాడుతున్నా. నా భూమి ఏది 22A కిందకి రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా పాత మిత్రులు, మనం ఉద్యమంలో కలిసి పనిచేసినాము, మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లానా? నాకు కట్ అయింది, నాకు మీరు ఎవరో అర్థం కాదు. రాహుల్ అన్నా, నేను రాహుల్ని, బిఆర్ఎస్ ఎనలిస్ట్ రాహుల్ని నువ్వు గుర్తుపట్టినావా, మర్చిపోయావు నన్ను? రైట్ రైట్. రాహుల్ గారా, మీరు కూడా రాజకీయ నాయకులు లెక్క చెప్తే ఎట్లండి? బాధ అవుతుంది, ఇది అవుతుంది అని చెప్తే కాదు. చెప్పండి, జనాల్లో తిరుగుతున్నారు. 16 లక్షల కుటుంబాలకి ఇలాంటి దినం ఇబ్బంది కలిగితే నేను బాధపడొద్దా? ఒక సామాన్యుడిగా నేను బాధపడొద్దా? చూపించి ఆయన పేదవాళ్ళని చూపించి ఆయన కబ్జా చేయాలని చూస్తాడు ఆ భూముల్ని. అన్న కమిషన్ చెప్పండి, మీరు నిజమైన బాధితులు కమిషన్ మాఫియా అనేది ఏ ప్రభుత్వం ఉన్నా కమిషన్ మాఫియా అనేది ఉందా లేదా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో?
అదే ఉందా బహిరంగ లేదా అండి? సత్యం, అది బహిరంగ సత్యం. ఎవరు అవునని కమిషన్ కాదన్నది. మాఫియా అనేది ఉందా లేదా అన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మీకు గుండె మీద చేసుకొని చెప్పండి మీరు. మీరు పొరపాడుతున్నారు. నో 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 లే, 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 లే. గవర్నమెంట్ అండి. ఈ రోజు రేపు పోదాం. ధరణి తీసేసి భూభారత్ తీసుకొచ్చినాం, గుర్తుపెట్టుకోండి. అది తెచ్చినందుకే ఏమన్నా కన్ఫ్యూజన్ అంతా. ఓకే, ఒక్క నిమిషం మానవతారే గారు, ఒక్క నిమిషం. లెట్ మీ కంటిన్యూ అన్న, లెట్ మీ గివ్ మీ ఏ సెకండ్, గివ్ మీ ఏ మానవతారే సెకండ్. గారు, ప్లీజ్ ఒక్క నిమిషం ఆయన మాట్లాడివ్వండి, కంప్లీట్ చేయండి. లెట్ మీ కంటిన్యూ అండి. ఇప్పుడు మనం ఇన్ని ఇష్యూస్ మాట్లాడుతున్నాం. పార్టీలను పక్కన పెడితే సబ్ రిజిస్టర్ గారే కదా రిజిస్ట్రేషన్ ఇచ్చింది, పవర్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇచ్చింది, వాటర్ సప్లై ఇచ్చింది. అప్పుడు ఇచ్చినప్పుడు 22A కింద ఎవరు గుర్తు రాలేదా అండి? ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ 22A కింద గుర్తొస్తే ఇప్పుడు 22A గురించి మాట్లాడుతున్నారు. హైడ్రా కూడా అదే కదా, ఆ హైడ్రా కూడా కన్ఫ్యూజన్ ఉంది కదా. అన్ని పర్మిషన్లు వచ్చాయి, ఎలక్ట్రిసిటీ. అయితే మళ్ళీ ఇప్పుడు ఏమైపోతుంది అంటే నాకు మెడికల్ ఎమర్జెన్సీ కావాలి, లోన్ రాదు 22A కింద ఉంటే, మార్టగేజ్ పెట్టాలా రాదు, బ్యాంక్ లోన్ రాదు. ఇందాక పెద్దలు కృష్ణారెడ్డి గారు అన్నట్టు నా బిడ్డ పెళ్లి చేయాలా, అది 22A కింద ఉంది, నేనేం తీసుకుంటా కట్నం అంటాడు. వీటన్నిటికీ జవాబు రాబోయే రోజుల్లో ప్రజలు ఇస్తారండి. నేనైతే 101% ఈ విషయంలో అయితే అంతే. ధరణి విషయంలో బీఆర్ఎస్ ఏ రకంగా అయితే దెబ్బతిందో దీనిలో కాంగ్రెస్ కూడా తింటది. ఎందుకంటే ప్రజలతో చెలగాటలాడొద్దు. మేము జవాబుదారితనంతో ఉన్నాం. మీరు జర్నలిస్ట్ లాగా చెప్పట్లేదు. జర్నలిస్టులు అయితే ఆధారాలతో ఎక్కడెక్కడ ఎవరు ఇబ్బంది పడ్డారో చెప్పాలా. మీరు సగటు బీఆర్ఎస్ కార్యకర్త లెక్క మాట్లాడుతున్నారు. దయచేసి నువ్వు నన్ను బీఆర్ఎస్ అంటావానే? బీఆర్ఎస్ మీద నేను ఎంత ధరణి గురించి చెప్పాలా? మీరు విశ్లేషణ అంటే బీఆర్ఎస్ గురించి నాణ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన తప్పులు, బీఆర్ఎస్ జరిగిన అవినీతి గురించి చెప్పాలి మీరు విశ్లేషకుడు అంటే. అన్న ఒకటి ఏం చెప్పాలో మీరు టీచ్ చేయండి. పోనీ మరి అదే చెప్పండి, ఆయన ఏం చెప్తారు, ఆయన ఫోన్ చేయండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. మానవతరాయన నేను ఏ పార్టీ డబ్బా కొట్టనికి రాలేదు, నేను ఉన్న విషయాలు మాట్లాడుతున్నా. మీకు అట్లా అనిపిస్తే నేనేం చేయలేను. నేను బీఆర్ఎస్ కార్యకర్తలు అనిపిస్తే నేనేం చేయలేను. మీ మాట నమ్మాలన్నా, మీ మాట 10 మంది నమ్మాలన్నా ఉదాహరణ కూడా చెప్పాలి కదా. ఉదాహరణ ఏంటండి? ఉదాహరణ ఆల్రెడీ ఉంది కదా. 98 లక్షల రూపాయలు భూభారతిలో జరిగిన ఇష్యూసే ఉన్నాయి కదండి. 980 అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయి అని అడుగుతున్నారు. రిపీటెడ్ కాల్స్ చేస్తే దాదాపుగా అదే, అందుకే నేను దాని జవాబుగా ఏం చెప్పానంటే, మీరు ఓట్ల గురించి ఎట్లయితే ఇంటింటికి వెళ్ళి అడుగుతారో, ఇప్పుడు వెళ్ళి మీది ప్రైవేట్ ల్యాండ్ 22A కిందకి ఉందా, ప్రైవేట్ ల్యాండ్ అయితే ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేసేయండి, డాష్ బోర్డ్ లో పెట్టండి అన్న, ఒక అప్లికేషన్ పెట్టండి, హై లెవెల్ కమిటీ మీటింగ్ పెట్టండి. 34 వచ్చిన వివాదం తెర మీదకి వచ్చిన రోజు 34 రిజిస్ట్రేషన్లు అయినాయి. ప్రైవేటు భూములు పొరపాటు నిజంగా నిషేధ జాబితాలోకి వస్తే రిజిస్ట్రేషన్ వెంటనే చేయమని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. ఆదేశాలు ఉన్న జియో ఉందా అన్న దగ్గర? అసలు జియో వచ్చిందా? సారీ చెప్పినారా? రాజకీయ నాయకులు అంటే వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం భయపెడతారు. మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎవరు భయపడుతున్నారు? నేను అడుగుతున్నది జియో వచ్చిందా అన్న? గవర్నమెంట్ జియో వచ్చిందా? ప్రజలు మీరు ఇమీడియట్ యాక్షన్ అధికారుల పైన తీసుకున్నారా? మీరు జియో రిలీజ్ చేసినారా? ఈ రెండింటికి సమాధానం చెప్పండి మనోదరయ్య గారు. మనోదరయ్య గారు, ఒక్క నిమిషం చిన్న బ్రేక్ తీసుకుందాం. డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.